చిన్న 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 ఒక చిన్న పని చేసి పెట్టావురా. ఏంటి మళ్ళీ పొద్దున్నే? కాదురా, కొంచెం చిక్కుడుకాయలు వచ్చాయి కదా, కొంచెం కోసి పెట్టవా? చాలా ఉన్నాయి, నాకేమో అసలు కొన్ని పైన అమ్మా. కాదమ్మా, నైట్ అంతా డ్యూటీ చేసుకున్నాను, ఇప్పుడే లేచాను. లేచి మళ్ళీ ఇప్పుడు బయట పని మీద వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు తాపీగా ఇంట్లో కూర్చొని నువ్వు అన్ని చేసుకోవచ్చు కదా. చిక్కుడుకాయలు పోయి క్యాన్లు పోయి అన్ని చేస్తా కదా. అయినా కూడా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏంటి? కాదురా, కొంచెం కోస్తే వంట వండుతాను, నీకే కదా కర్రీ, చిక్కుడుకాయల కర్రీ ఇష్టం. అంత విసుగుపడితే ఎలా రా? పళ్ళు అంటే ఇంట్లో పనులు చేయడానికి నీకు ఒళ్ళం కదా. కొన్ని దొండకాయలు కూడా ఉంటాయి చూడు, పచ్చడి చేస్తాను. కాకరకాయలు కూడా కావాలా? కాకరకాయలు ఉన్నట్లేవురా. చూడు, ఇంకా ఉన్నాయి చూడు ప్లీజ్. కొంచెం ఏం సరిపోతాయి అవి కూరకి. కొంచెం ఒకసారి కోసామంటే మళ్ళీ 10 రోజులు అయ్యా కోసుకోవచ్చు. ఏంటి అంత అర్జెంట్? ఎక్కడికి పరిగెడుతున్నావు? బయటకు వెళ్తున్నావు. సేపు ఇంట్లో కాలనీ లేదు కుర్రాడికి. కొంచెం దొండకాయలు కూడా చూడు ఒకసారి ఉంటే కనుక. చాలేమ్మా, ప్లీజ్ రా, ఒకేసారి కోసేరా. కొంచెం కూర సరిపోద్ది పొద్దునకి మా రాత్రికి 2 పూటలకి. ఒక 1/2 kg అన్న వచ్చాయా? ఓ పావు. మరి ఉన్నవన్నీ ఒకసారికి వస్తే మన 10 రోజులు కొయ్యొచ్చు. అందులో పైన ఉన్నవేమో నాకు అందవు. అమ్మకి ప్రేమతో కోసిన చిక్కుడుకాయలు. ఓకే, అర్జెంట్. ఇంకా పరుగు పెట్టేసి, ఇంకా పరుగు పెట్టేసి. పని చేయడానికి వెళ్ళాం కదా మా పిల్లలకి.